హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వేరే లెవెల్ బ్లాగ్స్. అందరికీ హ్యాపీ వినాయక చవితి. వినాయక చవితి నాకైతే చాలా స్పెషల్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వినాయక చవితికి 300 సబ్స్క్రైబర్స్ ఉండే, కానీ ఇప్పుడు నియర్లీ 20,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. 20,000 సబ్స్క్రైబర్స్ అంటే అంత ఈజీ కాదు. ఇంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలే. లాస్ట్ ఇయర్ ఛానల్ గ్రో కావాలని మొక్కుకున్నా, అనుకున్నట్టు చాలా గ్రోత్ వచ్చింది. సపోర్ట్ చేసిన అందరికీ చాలా థ్యాంక్స్. నేను ఇంకా మా పెద్దనాన్న ఇద్దరం కలిసి మంచిలో ఉన్న మార్కెట్కి వచ్చి గణేష్ విగ్రహం ఉన్న పూజ సామాన్ తీసుకొని వచ్చినాం. అన్న ఎంత అన్న అది ఎంత 350 అన్నట్టు 250 తీసుకొని వెళ్ళిపోదాం అనే వరకే మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. లాస్ట్కి అయితే పూజ సామాన్ విగ్రహం అన్నీ తీసుకొని అయితే వెళ్ళిపోయినాం. ఇప్పుడు మా గల్లీలో పెట్టే వినాయకుని చూపిస్తా. మేము ఇక్కడనే గణేష్ని పెట్టేది. వీళ్ళంతా మా గల్లీ వాళ్ళు, వీళ్ళంతా మా రిలేటివ్సే, ఎవరు బయట వాళ్ళు లేరు. అందరూ నాకన్నా చాలా పెద్దవాళ్ళు, కానీ యూనిటీ మాత్రం అందరిది చాలా బాగుంటుంది. ఏదైనా కలిసి పెడదాం, కలిసి చేద్దాం అన్నట్టు ఉంటుంది. ఇంకో ఈయననే మా యూత్ లీడర్ విజయ్ అన్న. ఏదున్నా ముందుండి చూసుకుంటాడు. ప్రతి ఇయర్ నేను కంకణం కట్టుకుంటా, 11 days ఏం తినా తాగా అని. నాతో పాటు చాలా మంది కట్టుకున్నారు. ఇప్పుడు అందరు కంకణాలు కట్టుకుంటారు, కానీ లాస్ట్ డే గణేష్ని కదిలించినాక ఏషుడు తీసుడే ఎట్లయితే గట్లా అంటారు. ఎట్లయితే గట్లా మా గణేష్ మండలి పేరు శ్రీరామ యూత్. ఓల్డ్ మంచిర్యాల గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉంటుంది. టైం ఎగ్జాక్ట్లీ 1 అవుతుంది. చాలా లేట్గా స్టార్ట్ అయింది పూజ. ఈ టైంకి ఎప్పుడైనా మాది పూజ అయిపోతుంది, కానీ ఫస్ట్ టైం ఇదేసరి చాలా లేట్ అయింది పూజ. మొత్తానికైతే పూజ అయిపోయింది. లాస్ట్ 3 days నుంచి అయితే హైదరాబాద్ పోదామని ప్లాన్ ఉండే, కానీ ఈ రోజు ఎట్లయినా చేసి పోదామని ఫిక్స్ అయినా. ఈ రోజు ఎందుకోసం పోతున్నా లాస్ట్ వరకు చూడండి వీడియో. ఇది మంచిర్యాల రైల్వే బ్రిడ్జ్. ఇక్కడ చాలా వాటర్ వచ్చినాయి. చూడడానికి సీనరీ చాలా బాగుంది. నేను ఒక్కనే వెళ్తున్నా, అస్సలు వెళ్ళబుద్ధి కాలే, కానీ వెళ్ళాలని వెళ్తున్నా. మొత్తానికైతే సికింద్రాబాద్ చేరుకున్నా. 9 అయింది టైము. చాలా ఫాస్ట్గా పట్టుకొచ్చింది ట్రైన్. వచ్చిన వెంటనే ఒక ప్లేస్కి స్టార్ట్ అయినాం. నేనైతే ఫుల్ ఎగ్జైట్మెంట్తో పోతున్నా. ఫైనల్ ఈ లొకేషన్కి అయితే రీచ్ అయినాం. మనం ఎక్కడికి వచ్చినామంటే ఖైరతాబాద్ బడా గణేష్. ఈ ఇయరే ఫస్ట్ డే వెళ్ళినా. లోపలికి వెళ్ళడానికి ఇదే ఎంట్రీ. మనోజ్ అని నా ఫ్రెండ్, వాడు వస్తా అన్నాడు. వాని కోసం వెయిటింగ్. వీడు ఆల్రెడీ వచ్చి దర్శనం చేసుకున్నాడు. మా కోసం మళ్ళీ వచ్చిండు. ఇప్పుడు వీడు వెళ్ళినప్పుడు పబ్లిక్ అయితే చాలా మంది లేరని చెప్పిండు. లైట్గానైతే వర్షం స్టార్ట్ అయింది. అనుకున్నంత పబ్లిక్ లేరు. లాస్ట్ ఇయర్ అయితే చాలా పబ్లిక్ ఉండే. ఈ గల్లీ మొత్తం నిండిపోయారు. పోవడానికి ఒక వే ఉంటుంది, రావడానికి ఒక వే ఉంటుంది. ఇక్కడ 2 lines ఉంటాయి, ఇటో లైను అటో లైను. మిడిల్లో ఏమో VIP లైన్ ఉంటుంది. ఈసారి కొంచెం సిస్టమ్ మారింది, లాస్ట్ టైం లాగా లేదు. ఇదే లైన్లో కొంచెం దూరం పోయినాక మిడిల్లో ప్లేస్ ఉంటుంది, కొంచెం ఫ్రీ ఉంటుంది. అక్కడ మనం సెల్ఫీస్ కూడా దిగవచ్చు. ఒక 10 minutes వరకు టైం ఇస్తారు. ఆ 10 minutes అయిపోయినాక పంపిస్తారు. 69 feet గణేష్. లాస్ట్ ఇయర్ 70 feet ఉండే, ఈసారి ఒక 1 feet తగ్గించిర్రు. అసలు ఈ టైంకి ఇక్కడ ఉంటాను నేను అస్సలు అనుకోలే. ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు అస్సలు రాబుద్ది కాలే. ఇక్కడికి వచ్చినాక అక్కడికి అస్సలు పోబుద్ది అయితేలే. మెల్లమెల్లగా దగ్గర దాకానైతే వెళ్ళినాం. పబ్లిక్ ఉన్నారు, కానీ ఎక్స్పెక్ట్ చేసినంత పబ్లిక్ లేరు. చాలామంది పోలీస్ వాళ్ళైతే ఉన్నారు. 10 minutes కన్నా ఒక్క నిమిషం కూడా ఎక్కువ ఆగనిస్తలేరు. ఫైనల్లీ దర్శనం చేసుకుని అయితే బయటికి వచ్చేసినాం. ఇంటికా నుంచి వచ్చేటప్పుడు అస్సలు రావాలనిపించలే, కానీ ఇక్కడికి వచ్చినాక ఆ బాధత్వం పోయింది. దర్శనం చేసుకున్నాక చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది. సక్సెస్ఫుల్గా 2 జరిగినాయి. ఇంటికాడ ఉన్నప్పుడు ఇక్కడ ఉండలేను అనుకున్నా, ఇక్కడ ఉన్నప్పుడు ఇంటికాడ ఉండలేను అనుకున్నా, కానీ ఇప్పుడు అక్కడున్నా ఇక్కడున్నా. దర్శనం చాలా తొందర అయిపోయింది. అట్లా దర్శనం చేసుకుంటూ అయిపోయాక ట్యాంక్ బండ్ దగ్గర టిఫిన్ చేయడానికి వచ్చినాం. నేను తాండవ ఇద్దరం రూమ్లో వచ్చినాం. వీడే తినలే అన్న వల్లే టిఫిన్ దగ్గరకు వచ్చినాం. వీడు పిట్టకు పెట్టినట్టు ఒక 20 నిమిషాలు చూసిండు. ఆడు టిఫిన్ ఇస్తలేడు, వీడు తీసుకుంటలేడు. వీని వెనకాల వచ్చిన వాళ్ళందరికి ఇచ్చిండు, కానీ ఈయనకి మాత్రం ఇస్తలేడు. లాస్ట్కి అయితే మనానికి టిఫిన్ ఇచ్చిండు 1/2 hour తర్వాత. అప్పటి వరకు ఇదే పోస్తున్నాడు. టిఫిన్ అయిపోయాక ట్యాంక్ బండ్ మీద అట్లా 2 రౌండ్లు వేసి దాని తర్వాత బ్లూ సీకి వెళ్ళాం. మేము ట్యాంక్ బండ్ దగ్గరలో ఉంటే పక్క బ్లూ సీ ఓడే. వీడట చాయ్ తీసుకొచ్చినప్పుడు నేనంటే వీడియో తీయాలన్నట. ఈ వీడియోలో వాడు తెల్లగా రావాలన్నట. వీడియో కూడా మళ్ళీ ర్యాండమ్గా తీసినట్టు ఉండాలంట, కావాలని తీసినట్టు ఉండద్దంట.
కానీ నేనేమన్నా అంటే వెయిటర్ కూడా సేమ్ అట్నే ఉంటారు అని చెప్పిన. అట్లా టైంపాస్ చేసి కొంచెం సేపు అయినాక వెళ్ళిపోయినాం రూమ్కి. ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి సికింద్రాబాద్ వెళ్ళే రూట్లో ముషీరాబాద్ దగ్గర రైట్ సైడ్లో ఒక పెద్ద గణేష్ ఉన్నది. ఇక్కడ అన్నిటికన్నా లైటింగ్ అట్రాక్షన్ చాలా బాగుంది. ఈ లైటింగ్ అయితే చాలా పెద్దగా ఉంది. పక్కనున్న మెట్రో పిల్లర్ హైట్ ఉంది. ఈ గణేష్ ముషీరాబాద్ మెట్రో దాటినాక వెంటనే ఉంటుంది రైట్ సైడ్లో. నాకు తెలిసి వీళ్ళు లైటింగ్కి డెకరేషన్కి చాలా డబ్బులు ఖర్చు పెట్టారు అనుకుంటా. సో ఈ వీడియోనైతే ఇంతే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.